అందరికీ నమస్తే. ఇక మరి ఇక ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాం. మరి ఇక టైం అయిందా యాలా ఇక సిద్ధంగా ఉండదు. మరి ఇక పోదాం 10 వార్తలకు. కుదురుబడ్డ కాపురం కూలగొట్టకపోతే నేను నీకు శత్రువునే కాదు అన్నాడట వెనకడికి మూతవారి. ఇక మరి గట్టినే ఉందిరా కథ. మొన్నటిదాకానేమో ఓ పాట వాడినోళ్ళు ఇవాళ ఇంకో పదవి వెతుకుర్రట. మరి వాళ్ళ సంగతి ఎంతో చూద్దాం పని. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే కొంతమంది లీడర్లు కుర్రదాని గుణగణాలు తెలుసు కానీ చెవుల కామర సంగతి మాత్రం మాకు తెలియదు అన్నట్టుగా తయారయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి కడకు జరిగి అష్ట కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని అరిశమ దీపించిర్రు. మళ్ళీ ఇవాళ గసవంటి వాళ్ళను ఎట్లా పార్టీలో శరీక చేయించుకుంటుర్రు అని షోటామోటా నాయకులు శంగడం బింగడం ఎగురుతుర్రులా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇగో ఇనుర్రి గీలేమో అనుకొస్తుర్రు. గతంలో ఎన్నో పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీ అష్టకష్టాల్లో ఉన్నప్పుడు చిన్నారెడ్డి సార్ను ఒంటరిగా వదిలిపెట్టి గత పాలకులు టీఆర్ఎస్ పాలనలో ఉన్న నిరంజన్ రెడ్డి మాయమాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసిపోయిన నాయకులు పార్టీ పదవులు అనుభవించి పదవులు అనుభవించి ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీని నిర్వహించి వదిలిపోయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ చిన్నారెడ్డి గారికి అధికారం రాగానే ఒకరి మీద ఒకరు పడి అక్కసుపడి నేను అనుకుంటా అవతల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఏ విధంగా వస్తున్నారు. ఒక విషయం మేఘారెడ్డి గారు డిసెంబర్ 30 తారీఖు నాడు ఒకటే చెప్పింది. 30 తారీఖు వరకు పార్టీకి ఎవరైతే పని చేశారో వారినే ఈ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది. పార్టీకి నష్టం చేసి పార్టీని ఓడగొట్టడానికి చూసిన టీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా మన పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదని రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్పడం జరిగింది. అసలు పార్టీ ఎక్కడ పోతుంది? ఇన్ని రోజులు పార్టీని మోసి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పరిస్థితి ఈ రోజు ఏం కావాలి? ఇన్ని రోజులు అవుతున్న పార్టీ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్షలు కట్టి పోలీసులతో లాఠీల చార్జీలు చేయించి లాఠీ దెబ్బలకు గురైనమ్మా ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా? మీరు ఈ రోజు ఏముందని వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు? ఈ రోజు ఏ రకంగా మీరు వాళ్ళను ఆహ్వానిస్తున్నారో మాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇదే గోపాలపేట మండలి తాడుపర్తిలో తెల్లవారితే ఎలక్షన్లనగా మా గణేష్ గౌడ్ అన్న కొడుకును చంద్రయ్య ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా నానా నవత చేసి అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ విధంగా ఇక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మీద మన్ను దుమ్ము పోసి కాంగ్రెస్ పార్టీ అంటే కాటకూట పార్టీ అని తప్పుడు పుకారు లేపి రచ్చ చేసిన బీఆర్ఎస్ వాళ్ళను షెయ్యి పార్టీలో ఎట్లా చేర్చుకుంటారు అని ఇక కొంతమంది కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇక రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మీదకి గరం అవుతుర్రులా చూడాలి. మరి తీరా పార్లమెంటు ఎలక్షన్ల ముందర ఈ కచ్చపెచ్చ వ్యవహారము మరి ఏడికి దారి తీస్తుందో ఏం కాదో అని గుసగుస పెట్టుకుంటా ఉన్నారట జనాలు. కొత్త వారిని వివరణ జైన్ చేసుకుంటే కార్యకర్తల అభిష్టం మేరకు కార్యకర్తలు వ్యతిరేకించినప్పుడు ఆ వ్యక్తిని చిన్నారెడ్డి గారు జైన్ చేసుకుంటే వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము భావించము, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఇది చేయము. చిన్నారెడ్డి గారు ఇక ముందు మీరు ఎవరైనా జైన్ చేసుకుంటే గతంలో ఏ విధంగా అయితే హఠావన బ్యాచ్ ఏ విధంగా అయితే పనిచేసిందో ఈ రోజు మీ పదవికి మేము గాంధీ భవన్ ముందర ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని నన్ను అంటుంటారు కొంతమంది, నేను ఈ రోజుకి పార్టీలో చేరి రేపటికి 10వ సంవత్సరం. ఆ రోజు నీ గెలుపు కోసం ఎంత కృషి చేసినామో ఈ రోజు మేఘారెడ్డి గారి గెలుపు కోసం అంతే కృషి చేసినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి కొట్టినటువంటి వ్యక్తులను, నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను కేసులు పెట్టినటువంటి ఈ రోజు మీరు ఎట్లా చేంజ్ చేసుకుంటున్నారు? ఈ లోకంలో నీతికి నిలువ నీడ లేకుండా అయిపోతుంది అటనుల్లా. అబ్బా ఈడికి వచ్చింది కథ. కానీ ఏమైనా పాలు పతాకము ఓట్ల ముందర వచ్చి ఒకర మాటలు మాట్లాడిపోతున్నారు కానీ చెడ్డపడ్డ వ్యవహారము పేదోళ్ళ బతుకునేది అని అరుచుకుంటలేరు అటనుల్లా. ఈ ఊరోళ్ళ ఆంబాయం ఎట్లా ఉందంటే వాళ్ళ గోస సన్నగా లేదురా చూడు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పేదోళ్ళ రాత మారలేదులే, బీదోళ్ళ బతుకు మారలేదులే. కొమరంభీం జిల్లా జైనూరు మండలము పట్నాపూర్ గ్రామంలో కనీసం రోడ్డు మార్గం లేక నానా అవస్థలు ఎల్లబోస్తుర్రులా జనాలు. కంకరరాళ్ళు మన్ను మశాడం పోసి 15 ఏళ్ళు కావస్తున్నా
దుమ్ము ధూళి లేచి ప్రయాణికులు సచ్చి బతుకుతుంటే రోడ్ల ప్రమాదాలు అయ్యి దవాఖాన పాలవుతుంటే అధికారులు నాయకులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని గ్రామస్తులు అల్లాడుతున్నారు. ఇగో ఈ వీళ్ళ గోడు ఎట్లా ఉందో. మా ఊర్లో కులాజీ బాబా దేవస్థానం ఎందరో భక్తులు ప్రజాప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా ఊర్లో రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వము అయినా మన రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే ఎంపీలు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్య ఇంకా తీరలేదు. ఈ ప్రభుత్వము దీనికి పరిష్కరించాలని కోరుతున్నాను. ఎంతో ప్రతిష్ట పొందినటువంటి శ్రీ శ్రీ కులాజీ బాబా గారి ఆలయం మా ఊరిలో కలదు. అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు మా ఊరిలో తరలి వస్తూ ఉంటారు. కానీ మా ఊరిలో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతోమంది అధికారులు వస్తూ పోతూ ఉంటారు. కానీ మా రోడ్డు సమస్యలను ఎవరు పరీక్షించలేరు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. కావున ఇప్పటికైనా మా ఊరు గ్రామ రోడ్ల సమస్యలను తెలుసుకోవాలని, అలాగే రోడ్డు సమస్యలను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరీక్షించాలని కోరుకుంటున్నాను. ఇక గత పాలకుల పుణ్యమా అని గిట్ల తెరలైపోయిన రోడ్లు ఇక మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరిగేనా అని అంగలారుస్తున్నారు అడనుల్లా పట్నాపూర్ ఊరోళ్ళు. సర్కార్ వేసిన కొలువుల ముచ్చట ఎట్లా ఉందంటే కొండంత మదపు టేనుకు తొండం లేదు అన్నట్టుగా ఉందని ఓ పిల్లగాడు ఆంబాయం అంతా ఎలగాకుతుండల్లా. అసలు ఏం జరిగింది, ఇంకా ఏం జరగబోవాలి, వీళ్ళ కథ ఏంది, ఇక మరి పెద్ద మనుషులకు ఏమని మొరబెట్టుకుర్రో చూద్దాం పై. కొండంత దేవునికి గోరంత బెల్లం అన్నట్టు బొచ్చడు ఆశ మీద ఉన్న నిరుద్యోగులకు పానం లేచేస్తట్టు డిఎస్సి ప్రకటించలేదని, ఇంకా కొన్ని కొలువులు ఎందుకు దాచుకున్నారని ఓ చదువుకున్న పిల్లగాడు అమ్మ సర్కారుకు ఏమని విన్నవించుకుంటుండో ఇన్నూరోసారి ఏమంటుండో. 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించి 11,062 పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు విడుదల చేయడం జరిగింది. అందులో పీఈటీలకు సంబంధించినటువంటి పోస్టులు సుమారు 1600 రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న 182 పోస్టులను మాత్రమే డిఎస్సిలో ప్రకటించింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు 2 పోస్టులు మాత్రమే వచ్చినాయి. రోస్టర్ ప్రకారం తీసినా కూడా ఆ 2 పోస్టులలో కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం మేనిఫెస్టో కూడా చెప్పింది. ప్రతి పాఠశాలల హై స్కూల్లో పీఈటీ పోస్టులు నియమించి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పింది. అందుకు భిన్నంగా నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో చాలా సంవత్సరాల కాలం నుంచి 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక మేము బీపీడీలు చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఇబ్బంది పట్టి సగం వేతనంతో భార్య పిల్లలను పోషించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత పడ్డటువంటి నోటిఫికేషన్లో పీఈటీ పోస్టులను కొంచెం పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మేము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఆలోచన చేసి నిరుద్యోగుల దృష్ట్యా మాకు పీఈటీ పోస్టులను 1600 ఖాళీగా ఉన్నాయి. పోస్టులు అనేవి ఖచ్చితంగా 4వ తారీఖు రోజు విడుదలయ్యేటటువంటి పూర్తిస్థాయి నోటిఫికేషన్లో మాకు పోస్టులు పెంచాలని, పీఈటీ పోస్టులు పెంచాలని మేము జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, సర్కారు 11,062 కొలువులకు పచ్చ జెండా ఊపింది సంతోషమే, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 1600 పీఈటీ కొలువులు ఖాళీగా ఉంటే 182 సీట్లకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయుట మీకు తగదు నాయనా, ఇది అన్యాయము అని నిరుద్యోగుల గోస ఉచ్చుకోవద్దు అని పద్ధతి పట్టిండులా ఈ అనిల్ అనే పిల్లగాడు. ఇక మరి ఎమ్మెల్యే మురళీ నాయక్ కాగితం కూడా రాసి సర్కారుకు మొరబెట్టుకురాట, కానీ చూడాల మరి రేవంతమయ్య గుండె కరుగుతుందా కరగదా అని ఒకటే ఎదురు చూస్తూ ఉన్నారట నిరుద్యోగులు. నా ఉప్పు తిని నా పప్పు తిని నాకే వేసిన పెడతావు అనుకుంటావా అయ్యా హరీష్ రావయ్యా, అసలు రూపం ఏందో బయట పెట్టుకుంటుగా. చిన్న సన్నోడు ఏం కాదు మేనమాని మించిపోయినా అనుకుంటారు. మరి అసలు కత్తిందో మరి మనం కూడా తెలుసుకుందాం పై. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇష్టం ఉన్నోడికి ఓటు వేసుకోవచ్చు అనేది, ఇది అందరికీ స్వేచ్ఛ అనేది, ఓటు హక్కు అనేది మరి ఉన్న ముచ్చటే, ఇది అక్షరాల సత్యం. అయితే సామాన్యులకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకునే లీడర్లను చూసినాం, కానీ ఏకంగా ఫోను చేసి నువ్వు పలాని వాళ్ళను నాకు ఓటేయకుండా బీఎస్పీ వాళ్ళకు ఓటేయమని చెప్పినావు కదరా నువ్వు అని హరీష్ రావు ఓ సామాన్యుని ఫోన్లో ఎట్లా బెదిరిస్తుందంటే వాము చిన్న సన్నగా లేదు కథ. నువ్వు మొన్న కాకి రాకపోయినావు ఎలక్షన్లో, ఎవరు కోటేయమని చెప్పినవరా?
నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పారు నువ్వు కారు కిరాయి పోయిన వాళ్ళకు ఎవ్వరు చెప్పలేదు సార్ ఏ ప్రమాణం అంటే నీ ముందు పెట్టి నువ్వు ఏ కార్లో అయితే నువ్వు కిరాయికి తీసుకుపోయినావో ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి నీకు నీ ముందు చెప్పిస్తా. నేను ఎవ్వరికి ఓటేపేయలేదు సార్. నేను మీకే పెట్టినా సార్. చెప్పిండ్రా భయ్, నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కారు కిరాయికి పోయి కార్లో కూర్చున్న వాళ్ళకు బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపిమంటే కల్పిస్తా. సిద్ధిపేటలో ఉంటాడు. కలిపేది సార్, నేను ఎవరు అనలేదు. వాళ్ళే సిద్ధిపేటకి రా, నువ్వు సిద్ధిపేట నేను ఉన్నప్పుడు కలు పిలిపిస్తావు. ఓకే సార్, మంచిగా ఉండు, ఇప్పటికైనా మంచిగా ఉండు. నీకు దళిత బంధు పెడదాం అనుకున్నావు, అది కింద మీద అయింది. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, మంచిగా ఉంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం. కానీ ఇక డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదైనా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం. ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టేది నీకు 50,000 ఇచ్చినావు సార్. నేను సార్ కలిసినాక ఉండాలి. నువ్వు ఆ మాట చెప్పేందుకు? నేను ఏమన్నా సార్, మీరు చెప్పి నేను రాంగ్ మాట్లాడతలే కదా సార్. అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే కోటేమని చెప్తావు నా ఎలక్షన్. నేనేం చెప్పను సార్, నీ దండం పెడతాను. నేను ఎవరు చెప్పలేదు సార్. వాళ్ళను నేను నీకు కల్పిస్తా. సిద్ధిపేట నేను ఉన్న రోజు కాదు వస్తా సార్. నేనేందుకు చెప్పినా సార్? చెప్పిన వాళ్ళని నీకు కల్పిస్తా, నీ ముందు చెప్పిస్తా. సరే సార్, నేను ఎప్పుడైనా తప్పు చేసినా సార్ మీ ఎంబడి మేము ఉన్నాం. ఎప్పుడు నేను సార్ విషయంలో కోటేమని చెప్పి నువ్వు ఏం తప్పు చేయలేను, మంచోని, నా కోసం మస్తు కష్టపడ్డావు. కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పి నువ్వు అంతే. నేను ఎమ్మెల్యే ఏదనలేదు సార్. నేను ఎవరు లేని ఊటిస్తే నేనేమి పిలిపిస్తా. రైట్, నువ్వు సిద్ధిపేటప్పుడు కలుగున్నా. ఇగో ఇది కథ. ఈ నారుల హరీష్ రావు భాగవతం ఎట్లా ఉందో ఇక ఈ రకంగా సామాన్యులకు బెదిరింపు లేనిది హరీష్ రావు అని కారాలు మీరా నూరుతున్నాడనులా ఈ ముచ్చట ఇన్న సోషల్ మీడియా సంగపులు. ఇక నేను పట్టుకొచ్చే మాత్రం ఎటునే ముద్దుకుని రేపు కూడా గిదే చేయాలి కలుస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ.